ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, నేను మీ మోనిక. బుమ్రా స్వీట్ టాట్ పాక్ కు భారత్ భారీ స్ట్రోక్ ఇచ్చిందట. డీటెయిల్స్ చూద్దాం. మైదానంలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా కనిపించే టీమిండియా స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా ఆదివారం పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో తనదైన సెలబ్రేషన్తో ఆకట్టుకున్నాడు. గత మ్యాచ్లో పాక్ ఆటగాళ్లు వ్యవహరించిన తీరుకు గట్టి రిటార్ట్ ఇచ్చాడు. గత మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్ హరీష్ రవూఫ్ మైదానంలో వివాదాస్పద సైకిళ్లతో టీమిండియా ఫ్యాన్స్ ను రెచ్చగొట్టిన సంగతి తెలుసు. 6-0 అంటూ తన చేతులతో చూపించి రెచ్చగొట్టాడు. గత మ్యాచ్లో వివాదాస్పదంగా ప్రవర్తించిన రవూఫ్ పై తాజాగా మ్యాచ్లో బుమ్రా పగ తీర్చుకున్నాడు. బుమ్రా వేసిన అద్భుతమైన యార్కర్ కు రవూఫ్ క్లీన్ బౌల్ అయ్యాడు. ఆ తర్వాత బుమ్రా కూల్ గానే జెట్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. ఇండియన్ రఫేల్ జెట్ ఫైటర్స్ పాకిస్తాన్ ఎయిర్ బేస్ ను ధ్వంసం చేసి సురక్షితంగా తిరిగొచ్చినట్టు తన చేతితో చూపించాడు. దీంతో బుమ్రా సెలబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. బుమ్రా మీద ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. దుబాయ్లో జరిగిన ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ గెలిచిన తర్వాత ట్రోఫీని తీసుకునేందుకు భారత జట్టు నిరాకరించి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ట్రోఫీని పాకిస్తాన్ మంత్రి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా ఉన్న మోసిన్ నఖ్వీ చేతుల మీదుగా ఇస్తూ ఉండడంతో తీసుకునేందుకు భారత ఆటగాళ్లు నిరాకరించారు. ఆసియా కప్ ఫైనల్ తర్వాత నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో భారత కెప్టెన్ సూర్య ట్రోఫీని తీసుకోకపోవడం మీద స్పందించారు. తన కెరియర్ లో ఒక విజేత జట్టు ట్రోఫీని నిరాకరించడం బహుశా ఇదే ఫస్ట్ టైం కావచ్చని సూర్య అన్నారు. ట్రోఫీ తీసుకునేందుకు తాము అర్హులమైనప్పటికీ తిరస్కరించినట్లు చెప్పారు. ఇక పాక్ జట్టుకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్స్ ఇవ్వకపోవడం, ఆసియా కప్ ట్రోఫీ తీసుకోకపోవడానికి కారణాల మీద పాక్ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సూర్య దాటవేయడం జరిగింది.